ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, సహోదరులారా, లోకము మిమ్మను ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే మరి యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను మరి అనేక మాటలు ఈ యొక్క పత్రికలో రాస్తూ ఉంటున్నాడు. మరి ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం గమనించినట్లయితే ఈ లోకము పాపానికి సాదృశ్యంగా ఉంటున్నది. ఈ లోకము సాతానికి మరి కార్యరూపంగా ఉంటున్నది. ఈ లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి అని అంటున్నాడు. అని అంటే ఈ లోకంలో దేవుని బిడ్డలకు శ్రమలు. ఎందుకనగా సత్యాన్ని మార్గాన్ని బోధించేటువంటి ఈ బిడ్డలకి ఈ లోకము మరి ద్వేషిస్తూ ఉంటున్నది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని యొక్క సువార్త పరిచర్యలో అనేక మంది నిమగ్నమై ఉంటున్నారు. దేవుని యొక్క సువార్తను వెదజల్లుతూ ఉంటున్నారు. అయితే లోకము ద్వేషిస్తూ ఉంటున్నది. దేవుని బిడ్డలను ద్వేషిస్తూ ఉంటున్నారు. పగతో మరి రగిలిపోతూ ఉంటున్నారు. ఎందుకనగా మరి దేవుని గురించినటువంటి జ్ఞానము వారికి లేదు కనుక, సత్యమైనటువంటి మార్గము వారికి తెలియదు కనుక, మరి ఆ మార్గాన్ని, ఆ సత్యమైనటువంటి మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని కనుగొనలేనటువంటి స్థితిలో లోకం ఉంటున్నది. అందుకే మరి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని దేవుడు యేసుక్రీస్తు పలుకుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనగా ఈ లోకము అశాశ్వతమైనటువంటి లోకము, మరి అపనమ్మకంతో నిండి ఉన్నటువంటి లోకము. అందుకే అంటున్నాడు, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనను ఎరుగదు, ఏలైనగా అది ఆయన ఎరగలేదు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపాడు. కానీ ఆయన్ను విసర్జించారు ఈ లోకం. ఎందుకనగా ఈ లోకములో ఉన్నటువంటి వారు ఆయన నామాన్ని గుర్తెరగలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. అందుకే అంటున్నాడు, ఈ హేతు చేత లోకం మనను ఎరగదు, ఏలైనగా అది ఆయన్ను ఎరగలేదు. ఈ లోకము ఆయన్ని ఎరగలేదు. యేసుక్రీస్తు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మంది ఆయన్ని మరి విసర్జించారు, ద్వేషించారు, దూషించారు, ఆయన్ని ప్రేమించలేదు. అయితే మరి అందుకే ఇక్కడ అంటున్నాడు 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనక ఆయన పోలి ఉందమని ఎరుగుదాము. మరి దేవుడు ఈ లోకాన్ని ఏ రీతిగా అయితే మరి ఈ లోకము ఎరగలేదు, అదే రీతిగా మనల్ని కూడా ఈ లోకము మనల్ని ప్రేమించదు. ఎందుకనగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, మొదటి మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనల్ని కెట్టి ప్రేమ అనుగ్రహించును చూడండి. ఆయన మనల్ని పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ ఎలాంటిదంటే మరి అంత మరి ప్రేమను మన పైన చూపిస్తుంటున్నాడు. కాబట్టి ఈ లోకం మనల్ని మరి ద్వేషిస్తూ ఉంటుంది, మనం ప్రేమిస్తూ ఉంటాం. ఎందుకనగా దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం కూడా అదే రీతిగా ప్రేమించేటువంటి వారిగా మనం ఉంటున్నాము. అయితే లోకము ద్వేషిస్తూ ఉంటున్నది. దాని గురించి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో దైవ సేవకుల మీద అనేక అవమానాలు, నిందలు, మరి
భౌతిక దాడులు అనేక రకాలుగా జరుగుతూ ఉంటున్నాయి, చూస్తూ ఉంటున్నాం. అయితే మరి వారి మనోనేత్రములు కప్పబడి ఉంటున్నాయి. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి అంటే ఆ మార్గాన్ని, సత్యాన్ని వెంబడించినప్పుడు మరి ఆ యొక్క నిజమైనటువంటి దేవుణ్ణి అంగీకరిస్తారు. కృష్ణుని ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏ రీతిగా అయితే మనం ప్రేమించాడో అదే రీతిగా మనం ఇతరులను ప్రేమించేటువంటి వారిగా ఉండాలని కొద్ది మాటలు దాన్ని నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.